హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఇన్స్టాగ్రామ్ అని లేదు, ట్విట్టర్ అని లేదు, ఏది ప్లాట్ఫామ్ అనేది తేడా అయితే లేదనమాట. సో ప్రతి దగ్గర కూడా ఇప్పుడు గ్లిమ్స్కి సంబంధించి టాక్ అయితే నడుస్తుంది. సో అంటే న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఈ లెవెల్లో రెస్పాండ్ అవుతారా అని చెప్పి అయితే అనిపించింది గైస్ నాకు. నిజంగా అంటే మేబీ అది 52 సెకండ్లు అని అనుకోవచ్చు, కానీ ఆ 52 సెకండ్లు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక గూస్ బంప్ స్టఫ్ అయితే లోడ్ చేసి మనకైతే ఇచ్చేసాడు బుచ్చిబాబు. సో నాకైతే చాలా బాగా అనిపించింది గైస్. రెస్పాన్స్ కూడా అన్ని దగ్గర నుంచి కూడా పాజిటివ్గానే వస్తుందన్నమాట. ఎక్కడా కూడా ఏదో ట్రోల్ చేస్తున్నారు లేకపోతే ఇంకేదో ఎక్కడా కూడా లేదనమాట. అంతా కూడా ఫ్రెష్ కంటెంట్ తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయింది అంటే విలేజ్ క్యారెక్టర్స్ అందరూ ట్రై చేస్తున్నారు, బట్ ఇలాంటి ఒక స్పోర్ట్స్ బేస్డ్ మీద తీసుకొచ్చి ఈ రకంగా ప్రజెంట్ చేయడం అనేది చాలా బాగుంది గైస్. సో ఈవెన్ చాలామంది నేను ఫాలో అవుతూ ఉంటాను, నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు కూడా బాగుందని చెప్తున్నారు అనమాట, విచ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది గైస్. అంటే ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ విన్నప్పుడు, ఇలాంటి పాజిటివ్ కాంప్లిమెంట్స్ విన్నప్పుడు కూడా నిజంగా అంటే యాజ్ అ ఫ్యాన్స్గా కూడా వాళ్ళు సాటిస్ఫై అవుతూ ఉంటారు, మూవీ ప్రొడక్షన్ వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు అనమాట. సో మరి ఇప్పుడు ఈ రోజంతా ఏదో ట్రెండ్ అవుతుంది. మ్యాక్సిమం నా ఒపీనియన్ ఏంటంటే ఐపీఎల్ మ్యాచెస్ అయ్యేంత వరకు ఈ రిఫరెన్స్లు అయితే రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. 100% చెప్పగలను. మేబీ ఏదైనా మ్యాచ్ జరిగి ఎవరైనా కొంచెం బాగా ఆడినా ఈ మేమ్స్లో ఇంకా చరణ్ గారి పిక్ను వాడే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అంత బాగా అయితే ప్రజెంట్ చేశాడు బుచ్చిబాబు. సో నిజంగా చరణ్ గారికి కరెక్ట్ స్టోరీ అయితే పడబోతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది గైస్. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ అవుతున్నారు అనమాట. ఇన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి, ఏంటి రికార్డ్స్ ఎంత బ్రేక్ చేసింది అన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే సోషల్ మీడియా అంతా ఇదే హల్చల్ టాపిక్ అవుతుంది కాబట్టి అంతా కంక్లూడ్ చేసి నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను గైస్.